హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఇంకా 3 రోజుల నుంచి అయితే ఫుల్ వర్షాలు కదా ప్రతి ఒక్కరి దగ్గర. అయితే ఈరోజు కొంచెం తగ్గిందనమాట. అయితే ఇంకా 3 రోజుల నుంచి ఇంట్లో కూర్చొని కూర్చొని చలికైతే చచ్చిపోతున్నాం మేము. ఏమన్నా తెచ్చుకుందాం మార్కెట్‌కి పోయి అన్నా కూడా వర్షం విడవట్లేదు. ఇంకా ఏదో దేవుడికి నా మీద దయ కలిగి ఒక స్వీట్ కార్న్ బండి అయితే మా ఇంటి ముందుకు వచ్చిందనమాట. ఇక ఈరోజైతే పోయి స్వీట్ కార్న్ తీసుకొనొచ్చిన. ఇక దాంతోనైతే వడలు చేసుకొని మంచిగా వేడి వేడిగా తిందామని అనుకున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి కానీ వడలు చేయడం రాదనమాట. అంటే నార్మల్‌వి వచ్చు. స్వీట్ కార్న్‌తోని రాదు. ఇంకా అది ఇది ఒకటేలాగుంటదా అని అనుకున్నా. ఇక నాకు తెలిసి ఎవరినన్నా అడగాలనుకోని మా మంజన్నని అడిగినాననమాట. అన్న స్వీట్ కార్న్ ఎట్లా చేయాలంటే, చెల్లె ఇది ప్రాసెస్ అని మా మంజన్న అయితే చెప్పిండనమాట. ఇప్పుడు అన్న చెప్పిన దాని ప్రకారమే చేస్తా. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నాననమాట నేను. మస్తొస్తున్నాయి టేస్టులు మాత్రం. ఇంక మీకు గూడా ఏం వంటలు కావాలనేది మీరు నాకు జెప్పండి. నేనైతే మళ్ళా ట్రై చేసి పెడతా. ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఎట్లా చేయాలా ఏందని చూపిస్తా. దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈడ 2 రకాల మొక్కజొన్న గింజలున్నాయి చూడండి. ఇదొచ్చేసి పెద్దవి. ఇవి పిల్లలకి టిఫిన్ బాక్సులకి పెడదామని ఇవి తీసుకున్నా. ఇదొచ్చేసి వడలు చేయనీకే తీసుకున్నాననమాట. ఇంక ఇవి ఎట్లాగో పిల్లలకి కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసొస్తా. దాంతోని మనకంత పని లేదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ చిన్న చిన్న మొక్కజొన్న గింజలున్నాయి గదా! ఇవన్నీ మిక్సీ గిన్నెలో ఏసుకోవాలి. కానీ ఈ పెద్ద గింజలు చాలా లేతగున్నాయి. తింటే మాత్రం మస్తు టేస్టున్నాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 పచ్చిమిర్చి మన కారంకి సరిపడంత ఏసుకోవాలి. దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క ఏసుకోవాలి. అది మిస్ అయిపోయింది. అల్లం ముక్క మాత్రం కంపల్సరీ ఏసుకోర్రి. ఇట్లా కచ్చా పచ్చా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని పొట్టు తీసి మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా అస్సలు కట్ చేసుకోవద్దు. ఇక ఇక్కడ నేను చూపిస్తున్నా చూడుర్రి అట్లనే కట్ చేసుకోర్రి చిన్న చిన్నగా. ఇప్పుడు ఈ కట్ చేసుకునేయంత మనం మొక్కజొన్న మిక్సీ పట్టినాం కదా అదంతా గిన్నెలో వేసుకొని ఇవి కూడా దానిలోనే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గంతగా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక చెంచా వరకు ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, అట్లాగే ఇంకొంచెం చాట్ మసాలా. చాట్ మసాలా వేస్తే మస్తు టేస్ట్ ఉంటుందంట. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకనే కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసినానమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 చెంచాల బియ్యం పిండి, ఒక 2 చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న మనం మిక్సీ పట్టంగానే కొంచెం వాటర్ వాటర్ అయిపోతుందన్నమాట. అందుకని బియ్యం పిండి, శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకా కొంచెం పిండి జారుగానే ఉంది అనుకోండి, అప్పుడు పైనుంచి ఇంకో చెంచా శనగపిండి మాత్రమే వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవద్దనమాట. ఇంకేసుకొని బాగా కలుపుకొని ఇంకా దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇక నేనైతే అంతా కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టుకోండి. కరెక్ట్ నేను వడలు చేద్దామనే టైంకి నూనె అయిపోయిందన్నమాట. జస్ట్ స్పీడ్లో పోయి నూనె ప్యాకెట్ తీసుకొని వచ్చిన. ఆడ ఏం లేవు ప్రజెంట్, ఫ్రీడమ్ ఆయిల్ ఒకటే ఉంది. అందుకనే పోయి ఫ్రీడమ్ ఆయిల్ పట్టుకొని వచ్చేసిన. వర్షంలోనే పోయేసి వచ్చిన. తప్పదు, మనం వడలు తినాలంటే వర్షమైనా సరే జస్ట్ స్పీడ్లో పోయేసి వచ్చిన అనమాట. ఇంకా ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా అనుకొని సైడ్లో మంచిగా చేసుకొని ఇట్లా వడల్లాగా చేసుకోవాలి. దీని మధ్యలో బొక్క పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇట్లనే చేసుకోవాలి. ఒకవేళ చేతితోని కాకపోతే ఏదైనా ఒక పేపర్ ఉంటుంది కదా, పేపర్ తీసుకొని దానిపైన ఇట్లా ఒత్తుకోండి, మంచిగా వస్తాయి. నాకైతే చేయి పైన కూడా మంచిగా వచ్చిందనమాట. ఇక చూడండి, బాగా వచ్చింది కదా. సో అన్నీ ఇట్లా చేసి పెట్టేసుకోండి. ఈలోపు మనకు నూనె అనేది వేడైపోతుంది కదా, ఇక మెల్లగా నూనెలో వదిలేసేయండి. నూనె వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని వేయండి, చేతుల పైన నూనె పడిపోతుంది. నిజంగా నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మస్తు అంటే మంచిగా వచ్చినాయి. అసలు చాలా బాగున్నాయి.
ఇంకొక సైడ్ మొత్తం ఉడికిన తర్వాత రెండో సైడ్కి మెల్లగా తిప్పేసుకోండి. నేను ఫస్ట్ 4 వేసిన, కొంచెం జాగా ఉంది కదా అని ఇంకోటి వేసిన అనమాట స్వీట్ కార్న్. ఇది చూడండి పైన నిలబడ్డది, అలిగింది అసలు, ఇది కిందికే రావట్లేదు. మెల్లగా తీస్తే అప్పుడు కిందికి వచ్చేసింది. ఇంకొక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్ కూడా మొత్తం మంచిగా ఉడికి చికెన్ తర్వాత నూనె మొత్తం పోయే వరకు ఒక జల్లీ ఉంటుంది కదా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవడం. ఇంకా అట్లే మళ్ళీ ఇంకోటి కూడా అట్లనే వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కదా, మంచిగా బంగారు కలర్ వచ్చి ఎంత బాగున్నాయి చూడండి. ఇక మొత్తానికైతే వడలు చేయడం అయితే పూర్తయిపోయింది. స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఫస్ట్ టైం చేసిన అనమాట, చాలా బాగా వచ్చినాయి, మంచి కలర్తో ఉన్నాయి. అయితే ఇక ఎట్లున్నాయి టేస్ట్ కూడా చాలా. సూపర్ అసలు నిజంగా చాలా బాగా వచ్చినాయి. కొద్దిగా కారం తక్కువైంది కానీ చాలా బాగున్నాయి. ఇంకా చిన్నపిల్లలు తింటారు కదా, కారం తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా తింటున్నారు అనమాట. అట్లున్నాను బాగుందా? సూపరా, సూపర్గా ఉందట. పిల్లలు కూడా తింటున్నారు, చాలా బాగుంది నిజంగా. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఇక నేనైతే చేసి పెడతాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.